టీచర్స్ పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే వారిని ఉపాధ్యాయులు శిక్షించడం అనేది సాధారణమే. కానీ ఆ నేపథ్యంలో విద్యార్థులకు ఏమైనా అయితే మాత్రం తీరని వ్యధ అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో స్కూళ్లలో విద్యార్థులని టీచర్స్ కొట్టడాలు, దానివల్ల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వటం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఘటన మాత్రం అతి దారుణమని చెప్పాలి. ఓ టీచర్ విధించిన శిక్షకు పాపం ఆ బాలిక ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇంతకీ ఆ బాలిక ఏం తప్పు చేసింది, టీచర్ ఏం శిక్ష విధించింది అనే వివరాల్లోకి వెళితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ కు ఆలస్యంగా వచ్చింది. దీంతో బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఉపాధ్యాయురాలు 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. అయితే ఆ విద్యార్థినికి అప్పటికే అనారోగ్యంతో బాధపడుతోంది. కానీ టీచర్కి భయపడి తాను చెప్పినట్టుగానే గుంజీలు తీయటం ప్రారంభించింది. కానీ అవి పూర్తయ్యే లోపే అస్వస్థతకు గురై ఆ బాలిక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు బాలికకు వైద్యం అందించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక వీపుపై బ్యాగును అలానే పెట్టి టీచర్స్ గుంజీలు తీయించారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తన కుమార్తె మరణానికి స్కూల్ టీచరే కారణమని, బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో తాజాగా బాలిక మృతికి కారణమైన టీచర్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్థానికులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక మృతికి కారణమైన మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసినట్టు గురువారం అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. కాగా అదే జిల్లాలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలలోని విద్యార్థులను అక్కడి ఉపాధ్యాయులు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిని తీసుకురావడానికి పంపించారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం చెంది కొట్టారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు భయపడి ఏమి చేయాలో తెలియక సమీప అడవిలోకి పారిపోయినట్టు తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. టీచర్స్ పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే వారిని ఉపాధ్యాయులు శిక్షించడం అనేది సాధారణమే. కానీ ఆ నేపథ్యంలో విద్యార్థులకు ఏమైనా అయితే మాత్రం తీరని వ్యధ అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో స్కూళ్లలో విద్యార్థులని టీచర్స్ కొట్టడాలు, దానివల్ల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వటం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఘటన మాత్రం అతి దారుణమని చెప్పాలి. ఓ టీచర్ విధించిన శిక్షకు పాపం ఆ బాలిక ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇంతకీ ఆ బాలిక ఏం తప్పు చేసింది, టీచర్ ఏం శిక్ష విధించింది అనే వివరాల్లోకి వెళితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ కు ఆలస్యంగా వచ్చింది. దీంతో బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఉపాధ్యాయురాలు 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. అయితే ఆ విద్యార్థినికి అప్పటికే అనారోగ్యంతో బాధపడుతోంది. కానీ టీచర్కి భయపడి తాను చెప్పినట్టుగానే గుంజీలు తీయటం ప్రారంభించింది. కానీ అవి పూర్తయ్యే లోపే అస్వస్థతకు గురై ఆ బాలిక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు బాలికకు వైద్యం అందించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక వీపుపై బ్యాగును అలానే పెట్టి టీచర్స్ గుంజీలు తీయించారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తన కుమార్తె మరణానికి స్కూల్ టీచరే కారణమని, బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో తాజాగా బాలిక మృతికి కారణమైన టీచర్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్థానికులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక మృతికి కారణమైన మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసినట్టు గురువారం అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. కాగా అదే జిల్లాలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలలోని విద్యార్థులను అక్కడి ఉపాధ్యాయులు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిని తీసుకురావడానికి పంపించారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం చెంది కొట్టారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు భయపడి ఏమి చేయాలో తెలియక సమీప అడవిలోకి పారిపోయినట్టు తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. టీచర్స్
పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే వారిని ఉపాధ్యాయులు శిక్షించడం అనేది సాధారణమే. కానీ ఆ నేపథ్యంలో విద్యార్థులకు ఏమైనా అయితే మాత్రం తీరని వ్యధ అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో స్కూళ్లలో విద్యార్థులని టీచర్స్ కొట్టడాలు, దానివల్ల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వటం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఘటన మాత్రం అతి దారుణమని చెప్పాలి. ఓ టీచర్ విధించిన శిక్షకు పాపం ఆ బాలిక ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇంతకీ ఆ బాలిక ఏం తప్పు చేసింది, టీచర్ ఏం శిక్ష విధించింది అనే వివరాల్లోకి వెళితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ కు ఆలస్యంగా వచ్చింది. దీంతో బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఉపాధ్యాయురాలు 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. అయితే ఆ విద్యార్థినికి అప్పటికే అనారోగ్యంతో బాధపడుతోంది. కానీ టీచర్కి భయపడి తాను చెప్పినట్టుగానే గుంజీలు తీయటం ప్రారంభించింది. కానీ అవి పూర్తయ్యే లోపే అస్వస్థతకు గురై ఆ బాలిక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు బాలికకు వైద్యం అందించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక వీపుపై బ్యాగును అలానే పెట్టి టీచర్స్ గుంజీలు తీయించారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తన కుమార్తె మరణానికి స్కూల్ టీచరే కారణమని, బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో తాజాగా బాలిక మృతికి కారణమైన టీచర్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్థానికులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక మృతికి కారణమైన మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసినట్టు గురువారం అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. కాగా అదే జిల్లాలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలలోని విద్యార్థులను అక్కడి ఉపాధ్యాయులు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిని తీసుకురావడానికి పంపించారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం చెంది కొట్టారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు భయపడి ఏమి చేయాలో తెలియక సమీప అడవిలోకి పారిపోయినట్టు తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. టీచర్స్ పాఠశాలల్లో విద్యార్థులు తప్పు చేస్తే వారిని ఉపాధ్యాయులు శిక్షించడం అనేది సాధారణమే. కానీ ఆ నేపథ్యంలో విద్యార్థులకు ఏమైనా అయితే మాత్రం తీరని వ్యధ అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో స్కూళ్లలో విద్యార్థులని టీచర్స్ కొట్టడాలు, దానివల్ల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వటం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న మహారాష్ట్రలో జరిగిన ఘటన మాత్రం అతి దారుణమని చెప్పాలి. ఓ టీచర్ విధించిన శిక్షకు పాపం ఆ బాలిక ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇంతకీ ఆ బాలిక ఏం తప్పు చేసింది, టీచర్ ఏం శిక్ష విధించింది అనే వివరాల్లోకి వెళితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ కు ఆలస్యంగా వచ్చింది. దీంతో బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఉపాధ్యాయురాలు 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది. అయితే ఆ విద్యార్థినికి అప్పటికే అనారోగ్యంతో బాధపడుతోంది. కానీ టీచర్కి భయపడి తాను చెప్పినట్టుగానే గుంజీలు తీయటం ప్రారంభించింది. కానీ అవి పూర్తయ్యే లోపే అస్వస్థతకు గురై ఆ బాలిక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు బాలికకు వైద్యం అందించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక వీపుపై బ్యాగును అలానే పెట్టి టీచర్స్ గుంజీలు తీయించారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తన కుమార్తె మరణానికి స్కూల్ టీచరే కారణమని, బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో తాజాగా బాలిక మృతికి కారణమైన టీచర్ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్థానికులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక మృతికి కారణమైన మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసినట్టు గురువారం అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. కాగా అదే జిల్లాలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలలోని విద్యార్థులను అక్కడి ఉపాధ్యాయులు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిని తీసుకురావడానికి పంపించారు. అయితే వారు ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం చెంది కొట్టారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు భయపడి ఏమి చేయాలో తెలియక సమీప అడవిలోకి పారిపోయినట్టు తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.